మూసి అది రూపొంది అక్కడి నుంచి యమునా దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కాకతీయ సామ్రాజ్యం ఆయన ఈరోజు ఏదో వేరే దీని మీద వచ్చారు కదా. కాబట్టి అది జరుగుతుంది. దీన్ని మరి జీర్ణం చేసుకునే వాళ్ళు కొంత ఎదురుదారి కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సభ్యులు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళల్లో ఎవరెవరికి చోటు కల్పించారు అంటే బయట నుంచి వచ్చే వాళ్ళతో మాట్లాడడము, వాటిని మంతనాలు అంటారా లేకపోతే బేరసారాలు అంటారా? బేరసారాలని డబ్బులు తీసుకోవడం ఒకటే కాదు, ఎలా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏమాత్రం భరించగలరు, మీరు ఏమాత్రం క్యాడర్ తీసుకురాగలరు, జిల్లాలో ఇతరత్ర మీరు ఎంత ప్రభావితం చేస్తారు, ఇవే కదా ఇంకా రాజకీయ పార్టీలు తీసుకునేటప్పుడు. సో ఈ బాధ్యత వేరే వాళ్ళకి అప్పగించుతున్నప్పుడు అది కూడా అంటే ఒక విధంగా పార్టీలో వచ్చే రియాక్షన్ను బయట నుంచి వచ్చే దాడిని కూడా తట్టుకుంటూ తన అనుకున్నట్టుగా ఇక నా మాటే శాసనం అని శివగామి అన్నట్టుగా ఆ బాహుబలి ఫార్ములా తీసుకున్నట్టే కనిపిస్తుంది ఇక్కడ స్పష్టంగా. తెలంగాణలో కొంతమంది ఆకర్షణగా ఉండి ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు ఒకటి ఉంది. తెలంగాణలో జనసేనకు పదవి ఉందా లేదా కాదు, ఢిల్లీలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సగం మంది ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలోనే కదా వ్యాపారాలు చేసేది, అన్ని హైదరాబాదే కదా. కాబట్టి ఆ వనరులు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఢిల్లీ నుంచి దీన్ని ఆయన ఓపెన్ చేశారు. సార్ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ దాని స్థితిగతులు గత 12 సంవత్సరాల నుంచి పుష్కర కాలం అయింది. ఇప్పుడు ఒక్కసారిగా ఈ సంవత్సరంలో ఈయన్ని భారీగా విస్తరించే ఆలోచనలో చేస్తున్నారు. సో గ్రౌండ్ లెవెల్లో ఇదంతా సాధ్యమా? ఒకటండి, ఇప్పుడు ఏమవుతుందంటే మీరు పెరగాలి, లేకపోతే అలాగే ఉండదు పార్టీ. ఒక పార్టీ అయినా ఒక మనిషి అయినా విస్తరించాలి, ఎదగాలి, 4 చొరవలు ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. కానీ మేము అలాగే ఉంటాము, ఇంక అవే చెప్తుంటాము, కేవలం పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని మేము చూపిస్తుంటాం అంటే అది కుదరదు కదా. ఆయన చెప్పదలుచుకుంది అది. ఇంతకుముందు కూడా చెప్తూ వస్తుంది కూడా అదే కదా. చాలామంది నేను ఏదో అనుకున్నారు, నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు. నాకు తెలుసు, నా పార్టీకి పదవులు తెచ్చుకున్నాను, ముఖ్యమైన ఉప ముఖ్యమంత్రి పదవితో సహా 21 స్థానాలు, 100% స్ట్రైకింగ్ రేట్, ఇవన్నీ ఊరికినే సాధ్యం కాలేదు. వీటి వెనక విపరీతమైన శ్రమ ఉంది, విపరీతమైన ఎత్తుగడలు చాలా ఉన్నాయి అని. ఇది కేవలం ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారనో ఇంకోసో అని అంటారు అనుకోండి. ప్యాకేజ్ ఇస్తే తీసుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు కదా. వాళ్ళందరికీ సీట్లు, వాళ్ళందరికీ విజయాలు సమకూరుతాయా? వాళ్ళందరూ ప్రభావం చూపగలుగుతారా? సో విమర్శలు వేరు, విమర్శలు విసురులు లేకపోతే ఆరోపణలు అది వేరు. ఒక రాజకీయ పార్టీకి లేదా ఒక వ్యవస్థకు దానికంటే ఒక పునాది ఉంది. తనకు కొంత పునాది ఉందని ఆయన 2024 ఎన్నికల్లో రుజువు చేసుకున్నారు. అది జాతీయ స్థాయిలో కూడా అప్పుడే మోదీకి మెజార్టీ రాకపోవడం వల్ల జాతీయ స్థాయిలో కూడా కొంత ప్రభావం వచ్చింది. సనాతనం వాళ్ళకు ఇవన్నీ. కాబట్టి ఒకరెవరు నిన్న చెప్పింది ఏంటంటే బాగా దగ్గరగా తిరిగేవాళ్ళు, సనాతనం అనేది కూడా ఆయన బాగా పెంచబోతున్నారు. జాతీయవాదం, సనాతనం అనే రెండింటి ద్వారా ఉత్తర భారతంలో కూడా ఆయన బీజేపీకి ఒక అంబాసిడర్ లాగా, అంటే సనాతనవాదానికి ఒక ప్రచారకుడుగా ఆయన ఉపయోగపడతారు. తద్వారా బీజేపీ నాయకత్వం ఎన్డీఏ కూటమిలో ఆయన ప్రాధాన్యత కూడా పెంచుకుంటారు. కొత్తగా మొదట వచ్చిన తారలు, నటీమణులు తప్ప ఇంకెవరు రాలా బీజేపీలోకి, మొదట్లో వచ్చిన వాళ్ళు తప్ప. సో వాళ్ళు దక్షిణ భారతం నుంచి ఎవరైనా స్టార్ కావాలి మాకని అనుకుంటున్నప్పుడు ఆ స్టార్ రజనీకాంత్ రాలేదు, విజయ్ రాలేదు, చిరంజీవిని అమిత్ షా పిలిచారు స్వయంగా. చిరంజీవిని రాలేనని నేను రాజకీయాలు వదిలేస్తానని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ను కలుసుకొని అంటే ఆయన రాలేదు. సో ఇప్పుడు నేను నా పార్టీ నాకే ఉంటుంది, కానీ నేను పూర్తిగా మీకంటే ఎక్కువ పొగుడుతున్నా కదా మోదీని, మీకంటే ఎక్కువ జాతీయవాదం, మీకంటే ఎక్కువ సనాతనవాదం అన్నప్పుడు బీజేపీ కూడా తనను ఓన్ చేసుకునే ఒక పరిస్థితిని కల్పించాలి. తెలుగుదేశంలో పరిణామాలు ఎలా ఉన్నా సరే జాతీయ స్థాయి మోదీ, అమిత్ షా సంబంధాలు వీటన్నిటితో ఒక ఏర్పాటు చేసుకోవాలి. మూడవది ఇక్కడ తనకున్న పట్టు, తనకున్న అధికార స్థానం, తనకున్న సంబంధాలు వీటిని ఆధారం చేసుకొని తన దగ్గరికి రావాలని కోరుకుంటున్నా తను తీసుకొని వాళ్ళను. ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి అంటే ఇది మిడ్వే, ఎన్నికలు 2 ఏళ్ళు అయిపోయి ఇంకా 2 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు వైసీపీలో మథనం ప్రారంభం అవుతున్నప్పుడు, అలాగే లోకేష్కు కనుక ఆయన మొన్నే ఒప్పేసుకున్నట్టు లోకేష్ వారసత్వంతో పేచీ లేదని, లోకేష్ కనుక తెలుగుదేశం తరుణ ముఖ్యమంత్రి ఇంకా కీలక స్థానాల్లోకి వస్తే కనుక అప్పుడు జరిగేటటువంటి పరివర్తనను కూడా తట్టుకోవడానికి ఇన్నిటి రీత్యా ఆయన ఈ ఓపెన్ అంటున్నారు. నిజానికి అవకాశాలు ఓపెన్ చేసుకుంటాడు ఆయన. కొంతమందికి ఓపెన్ చేయడంతో పాటు తన పార్టీ భవిష్యత్ విస్తరణకు అవకాశాలు ఓపెన్ చేసుకుంటున్నాడు. రాజకీయంగా దాంతో విభేదించడం, అనుకూలించడం అది ఎవరెవరి దీన్ని బట్టి వాళ్ళు చేయొచ్చు.